హాయ్ అండి. ఇది మొన్న సాటర్డే ఈవినింగ్ బయటికి వెళ్ళామండి నేను మా వారు. ఇక ఫోన్ పట్టుకొని బజార్ అంతా క్లిప్ తీసానండి. ఏమేం తీసానో ఏమేం చేశానో చూసేయండి. ఇక అలా వెళ్తుంటే స్టార్టింగే మా బావ కోడ దగ్గర చాట్ ఇప్పిస్తానరా అనేసి అన్నారండి. నేను చాట్ తిన్నండి, కానీ ఇక్కడ ఫేమస్ బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేద్దురా అని చెప్పి తీసుకెళ్ళారండి. కోట ఎదురుగా అండి, ఇక్కడ బాగా ఫేమస్ అంట. మా చిన్నవాడు కూడా చెప్పాడు. ఆయన చాట ఆర్డర్ ఇచ్చేలాగా నేను కోట దగ్గర ఎదురుగా ఉన్న బళ్ళు అన్నీ ఒక రౌండ్ వేసానండి. సరదాగా నా ఫోన్లో కోటని ఇప్పుడు దాకా తీయలేదు అని చెప్పి తీసానండి. ఎంతమంది జనాలు ఉన్నారండి చాట్ బండి దగ్గర. ఒకసారి 25 ప్లేట్లో ఎన్ని ప్లేట్లో చేస్తారని చెప్పారండి. అందుకోసమే అందరూ అలా వెయిట్ చేస్తున్నారండి. ప్లేటు 50 రూపీస్ 60 రూపీస్ అంటండి. ఒకసారి తిన్నప్పుడు మళ్ళీ కావాలంటే కూడా వేస్తారంటండి అక్కడ. అదే ఫేమస్ అండి అక్కడ విజయనగరంలో కోట ఎదురుగానండి చాట్ బండి. మా చిన్నడు కూడా తెచ్చుకున్నాడండి. నేను ఎక్కువ చాట్ తిన్నండి, అంటే తక్కువ తింటాను, తక్కువ. ఈరోజు నాకు పానీపూరి తినాలని ఉందని చెప్తే కాదు చాట్ టేస్ట్ చూద్దుగాండా అని చెప్పి అక్కడ తీసుకెళ్లారండి. ఇదేనండి చాట్ బండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా అవతల వెనకమాల కూడా ఉన్నారండి బోడు మంది కూర్చొని. నేను ఇంకా అంతా తీయలేదు. ఇదిగోండి చాట్ ఇలా వచ్చిందండి. బజ్జీలు ఉల్లిపాయలు అన్నీ వేసి ఇచ్చారండి. తిన్న కదా అని ఒక ప్లేటే చెప్పామండి. నేను జస్ట్ ఒక 2-3 స్పూన్లు టేస్ట్ చూసేసి ఆయన్నే తినేయమన్నాను. నేను ఎలాగో పానీపూరి ఫిక్స్ అయిపోయాను కదా అని అక్కడి నుంచి తినేసి బయలుదేరిపోయి ఇది మసీద్ అండి. ఇదేనండి చాట్ బండి. నెక్స్ట్ పానీపూరి అండి. పానీపూరి నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ముందు పానీపూరియే తింటానండి. చాట్ అవన్నీ చాలా తక్కువ. పానీపూరి అక్కడ తీసుకొని అలా తింటేనే బాగుంటుందండి. ఇంటికి తెచ్చుకుంటాం కానీ అక్కడ తింటేనే బాగుంటుందండి. నెక్స్ట్ పువ్వులు తీసుకున్నామండి. ఆ పక్కనే ఒక మామ ఉంటుంది. ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆ మామ దగ్గరే తీసుకున్నాం. చాలా బాగుంటాయండి పువ్వులు, ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు కూడాను. అలా MG రోడ్లోకి వెళ్ళామండి. ఇంకా మా పైడితల్లమ్మన అదే విజయనగరం పైడితల్లమ్మ వారిని కూడా ఒక చిన్న క్లిప్ తీసానండి. స్లో చేసి దండం పెట్టుకున్నామండి. ఇదేనండి టెంపుల్. మారుస్తున్నారు కదండి, అందుకని పక్కన ఉందండి. ఇంకా అలా వెళ్తూ MG రోడ్లో ఏవో చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నామండి. తీసుకొని ఇంకా గంటస్తంభం దగ్గర దేవుడు తీసుకున్నాం అనేసి అని దేవుడి ఫొటోసు, ఏవో బుక్స్, పెద్ద క్యాలెండర్ తీసుకున్నా వెళ్ళానండి. ఇలా గంటస్తంభాన్ని కూడా చిన్న క్లిప్ తీసానండి. లైట్లు ఇదివరకు తీసా కానీ సరిగ్గా తీయలేదు, బాగుంది కదా అని తీసానండి. చిన్న ఫోటో కూడా తీసానండి, బాగుంది కదా. ఇక తర్వాత బుక్ షాప్కి వెళ్ళామండి. బుక్ షాప్ కాదండి, సారీ, దేవుడి ఫొటోస్ ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్పి తీసుకెళ్ళారండి. పెద్దవండి. మా హాల్ పెద్దది, ఒక వెంకటేశ్వరది పెద్ద కొనుక్కుందామని వెళ్ళామండి. ఈ ఫోటో ఏమో తిరుపతిలోంచి ప్రింట్అవుట్ వచ్చి వాళ్ళకి ఇస్తారంటండి గిఫ్ట్గా. దాన్ని అతను ఫ్రేమ్ కట్టుకొని లైటింగ్ పెట్టుకున్నాడండి. నేను లైట్లు లేకుండా తీస్తుంటే లైట్లు అతను ఆపేసి ఆ లైటింగ్ పెట్టి మేడం ఇలా తీసుకోండి బాగుంటుందని చెప్పాడండి. ఇవ్వండి ఇవే క్యాలెండర్స్ అన్నీ అతను తైలించి చూపిస్తున్నాడు, ఏది బాగుందో చూసుకోండి మేడం అని. నేను ఈలోగా ఇటు తీస్తున్నాను అటు తీస్తున్నానండి. నాకు ఇది బాగా నచ్చిందండి, అందుకే దీని మీద ఎక్కువ కెమెరా పెట్టానండి. ఇది ఎక్కడ ఉండదంటండి, తిరుపతి నుంచే వస్తుందంటండి వాళ్ళకి. బయట మనం కొనాలంటే 2000, జస్ట్ ప్రింట్అవుటే 2000 అవుతుందంటండి. అతను ఫ్రేమ్ కట్టుకున్నాడండి. మేము సొంతంగా ఫ్రేమ్ కూడా కట్టిస్తే 10,000 దాకా అవుతుందండి అని చెప్తున్నాడు అతను. ఇవన్నీ క్యాలెండర్స్ కూడా ఒక్కొక్కటి పిక్స్ తీసానండి, బాగున్నాయండి. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి అండి. మా ఇంట్లో అందరి పేర్లు ఎక్కువ, అందరూ శ్రీనులు వెంకటేశ్వర్లు ఇవే పేర్లు ఉంటాయండి. మా పిల్లలకు కూడా వెంకట అనే ఉందండి. దుర్గమ్మ కూడా ఫేమస్సేనండి మాకు. దుర్గమ్మ ఫేవరెట్ అండి, ఫేమస్ కాదు సారీ, దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ అండి. అందుకని అలా తీస్తాను. ఇదేనండి లైట్లు వేసి ఉన్నప్పుడు తీసిన ఫోటో అండి. ఇక అలాగా తర్వాత ఇవన్నీ జస్ట్ ఒకటే చిన్న క్లిప్ అలా తీసానండి. ఇక తర్వాత కొత్తిమీర తీసుకొని ఇంక ఇంటికి వచ్చామండి. కొత్తిమీరని ఇంటి దగ్గర వాష్ చేసి శుభ్రంగా దాంట్లో ఉన్న గడ్డి పరకలు అవన్నీ ఉంటాయి కదా తీసేసి, ఫ్రెష్గా ఉంది కదా, దీన్ని కూడా చిన్న క్లిప్ తీసానండి. ఈ కొత్తిమీరని ఎందుకు తీసానండి, కొత్తిమీర గంటస్తంభం దగ్గర 10 రూపాయలు 3 కట్టలు అమ్ముతున్నారని చెప్పి మా వారు తీసుకొని బాల్ చేస్తే తీసుకున్నానండి. మా పెద్దోడు వస్తాడు, పచ్చడి చేద్దాం ఇష్టమని. ఇంకా అలాగే రేకాయలు కూడా తీసుకున్నానండి, నాకు ఇష్టమని.
ఈ కొంచెం రేఖలు 20 రూపాయలండి. అయినా సరే ఇష్టం కదా అని తీసుకున్నానండి. ఇంక ఇవేనండి పువ్వులు. చూడండి మీకు అక్కడ మా అమ్మ దగ్గర కవర్లోనే తీసి చూపిద్దాం అనుకున్నానండి. వేరే వాళ్ళు వచ్చారు తీయటం అవ్వలేదని మళ్ళీ ఇంటి దగ్గర నేను ప్లేట్లో వేసుకొని ఒక్కొక్క పువ్వుని అలా ఫోటో తీస్తూ వీడియో తీస్తూ చూపించానండి. పెద్ద పువ్వులండి, చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.